అందరికీ నమస్కారం. ముందు విప్రో అధినేత అజీం ప్రేమ్జీ, మన అబ్దుల్ కలాం, ఇలా మరికొంతమంది. ఈరోజు వచ్చేసి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్, స్వతంత్ర సమరయోధుడు. ఇలా ఇక మరికొంతమంది ఉన్నారు ముస్లింలు. వాళ్ళు దేశం కోసం బతుకుతున్న వాళ్ళు. బట్ రీసెంట్ టైమ్స్లో ముస్లింల పేర్లు మనకు వినపడుతుంది ఎక్కడంటే టెర్రరిస్టులుగా. నిన్న చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పినా, దయచేసి ప్రతి చోట చెడ్డోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు. రీసెంట్ టైమ్స్లో బయటపడుతున్నటువంటి వారిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం వల్ల అసలు ముస్లిం మతం అంటేనే తప్పు చెడు అంటే దయచేసి అనుకోవద్దు. మనమంతా భారతీయులు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నేను సెక్యులర్ కాదు, సూడో సెక్యులర్ అంతకన్నా కాదు, ఓకేనా? ప్లీజ్. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, బంగారం వాళ్ళు. ఇక బయటపడుతున్నటువంటి టెర్రరిస్టుల బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, ఏందిరా అంటే బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు. బట్ ఎలా రా అంటే ఆ ఉగ్రవాదం సైడ్ అట్రాక్ట్ అయిపోయి తయారైపోతున్నారు. ఫైనల్లీ నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఢిల్లీలో ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర సుభాష్ మార్గ్లో మహమ్మద్ ఉమర్, వాడు డాక్టర్, ఆత్మాహుతి దాడి. అంటే ఒకటి, వాడికి ఏదైనా పెట్టుకొని బాంబ్ బ్లాస్ట్ చేసుకొని ఉండాలి, లేదు అన్నప్పుడు కారు డిక్కీలో పెట్టేసి రిమోట్ త్రూ పేల్చేసి ఉండాలి. మహమ్మద్ ఉమర్ లాస్ట్గా ఆ కార్ డ్రైవ్ చేసింది వాడే. కారులో మొత్తం 3 ఉన్నారు, అందులో వీడొకడు మహమ్మద్ ఉమర్. ఆత్మాహుతి దాడి. దీనికి వాళ్ళు వాడిన టెక్నాలజీ, డాక్టర్లు కదా, హై ఎండ్ టెక్నాలజీ వాడారు. వాళ్ళకున్న టెక్నాలజీని ప్రజల మేలు కోసం పెడితే బాగానే ఉండేది, కానీ ఏం చేస్తాం, ఇదిగో దీనికోసం వాడుతున్నారు. ఈ హై ఎండ్ టెక్నాలజీ వచ్చేసి ఎలా ఏంటంటే ఫరీదాబాద్లో 2 రోజుల క్రితం పట్టుబడ్డారు వాళ్ళు డాక్టర్లు. వాళ్ళ దగ్గర 100 కేజీలకు సంబంధించి పేలుడు పదార్థం, అమ్మోనియం నైట్రేట్, ఇక మరికొన్ని ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉన్నాయి. ఈడు కూడా ఎలా ఏంటంటే ఆ ఫరీదాబాద్కి లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు టీస్ట్ పుల్వామా అటాక్ మీకు ఐడియా ఉంది కదా, ఫిబ్రవరి 14, 2019. ఆ పుల్వామాకి చెందిన తారీఖ్ అనేవాడు చివరిగా ఈ బండిని కొన్నాడు. ఇది I-20 2013 మోడల్. మొట్టమొదటి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వచ్చేసి హర్యానాకి చెందినటువంటి నౌహిద్ ఖాన్ ముస్లిం. రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు మహమ్మద్ సల్మాన్, ఇతను వచ్చేసి కారును కొన్నాడు. ఇతను వచ్చేసి గురుగ్రామ్ ఏరియా. ఇతను సంవత్సరాల క్రితం దేవేంద్ర అని చెప్పేసి ఢిల్లీలో ఓక్లా ప్రాంతం చెందినటువంటి వ్యక్తికి అమ్మాడు. ఈ దేవేంద్ర వచ్చేసి మరలా వేరోడికి అమ్మాడు. ఆ వేరోడు చివరికి ఇదిగో ఈ తారీఖ్ అని చెప్పేసి పుల్వామా చెందినోడికి అమ్మాడు. వాడి దగ్గర నుంచి చివరికి ఈ మహమ్మద్ ఉమర్ అని చెప్పేసి ఆత్మహత్య దాడి దగ్గర వాడి దగ్గరికి వచ్చింది. మార్నింగ్ నుంచి స్టడీ చేస్తూనే కూర్చున్నాం, ఎక్కడి నుంచి అక్కడ లింక్ అయ్యి. ఇష్టం ఏంటంటే మీ దగ్గర పాత వాహనాలు ఉంటాయి కదా, అది ఎవరికైనా నమ్మేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ చెక్ చేసుకోండి. వాడు ఏమాత్రం డూప్లికేట్ డాక్యుమెంట్లు మీకు ఇచ్చి మీ వెహికల్ కనుక వాడు కొన్నాడు అంటే దాని తాలూకు ఏది జరిగినా మొత్తం మీ మీద ఎఫెక్ట్ పడింది. స్కూటర్లేంటి, కార్లేంటి, బైక్లేంటి, ఏదైనా సరే గుర్తుంచుకోండి. ఇక్కడ పాత వాహనాలు అమ్మేవారికి పొంచుకున్న పెను ప్రమాదం ఎందుకనంటే ఆ మొట్టమొదట ఎవరైతే ఇది నమ్మకం మొదలెట్టి సల్మాన్ వాడు కానీ, మధ్యలో అమ్మిన దేవేంద్ర కానీ, ఇప్పుడు పోలీసు అదుపులో ఉంది వీళ్ళే. ఆ పుల్వామా చెందినటువంటి వాడి కోసం వెతుకుతున్నారు. ఈ మహమ్మద్ ఉమర్ అనే డాక్టర్ అనే వీడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చి వెతుకుతున్నారు. ఓవరాల్గా వీళ్ళు వాడిన టెక్నాలజీ ఎటువంటిది అంటే, గతంలో ఐఈడి అంటారు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని చెప్పేసి, ఇవి రిమైనింగ్ మరికొన్నింటిలో బాడీలోకి ఇనుము మేకులేంటి మొత్తం ఘోరంగా వెళ్ళిపోతాయి. అంటే ఇక నువ్వు బతికినా సరే జీవితాన్ని చనిపోవాలి అంతే. దిల్షుక్ బాంబ్ బ్లాస్ట్ అటువంటి బాంబ్ బ్లాస్ట్ కాదు ఇది. తర్వాత ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో పెద్ద గుంతపడాలి, అది లేదు. అంటే ఐఎన్ టెక్నాలజీ వాడి అసలు ఎవరోడు గుర్తుపట్టలేనంత ఎక్స్ప్లోజివ్ ఉన్నదో క్యారీ చేస్తూ ఇక జనావాస ప్రాంతాలకు వచ్చి బ్లాస్ట్ చేయాలి. నేను యాక్చువల్గా మండే రోజు ఢిల్లీలో చాలా చోట్ల సెలవు ఉండిద్దంట, అందువల్ల రష్ లేదు. ఈ ఎక్కడైతే పేలింది దీనికి నియర్బై చాందిని చౌక్, ఈ పేలిన సమయంలో దగ్గర 2.5 కిలోమీటర్ల సౌండ్ వచ్చిందంట. అండ్ ఈ పేలింది వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్ లేదా స్లోగా మూవ్ అవుతూ అప్పుడు వాడు పేల్చాడు. మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు అంటున్నారు. కౌంట్ తగ్గాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇంక క్లారిటీ రాలేదు. బట్ 10 మంది ఆనాడు అరౌండ్ అంటున్నారు. లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత 20 మంది దాదాపు క్షతగాతులై ఉన్నారు. అసలు కొన్ని బాడీ పార్ట్స్ ఘోరంగా ఛిద్రమైపోయాయి. ఈ వీడియోలోని బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్ ఇమేజ్ పెట్టుకుంటూ వచ్చున్నాను. ఎందుకంటే
అది మీరు చూసి డిస్టర్బ్ కావద్దని. ఓవరాల్గా అన్నప్పుడు నేను మరలా చెప్తాను, నిన్న చెప్పే ఇప్పుడు చెప్పాను, దండం పెడుతున్నా. నా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరులారా మీ చేతుల్లోనే ఉంది. ఉగ్రవాదాన్ని అంతరించాలంటే మీరు మాత్రమే చేయగలరు. మేము ఆపగలం అంతే, జరిగే వాటిని ఆపగలం. ఇంక జరిగిన తర్వాత వచ్చేసి శతగతను ఆసుపత్రిలో చేర్పించగలం. అది జరగకుండా ఆపాలంటే మీ చేతుల్లోనే ఉంది. అల్లా మీ దేవుడు, పూజించండి, ఆరాధించండి. ఇతరులను మాత్రం అందులోకి మార్చాలని అనుకోవద్దు. ప్రపంచం మొత్తం ఇస్లాం రాజ్యం ఉండాలని అసలు అనుకోవద్దు. ఓకేనా? ఇంక ఎవరైనా సరే విపరీతమైనటువంటి ఇస్లాం భావాలతోనో విపరీతమైన మత ఛాందస్వాదంతోనో మతంతో ఉంటే వాడితో మీకు కూడా పెను ప్రమాదం ముందు పోలీసు చెప్పేశాడు. చివరిగా బారాముల్లా అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా ఉంది, సింప్లీ సూపర్. కాశ్మీరీ పండిట్లని ఎంత ఘోరంగా ఆ ముస్లింలు చంపారో ఆ సినిమాలో చూడవచ్చు మీరు. మరలా కాశ్మీరీ పండితుల దగ్గర పనిచేసే ముస్లింలు ఉన్నారా, వాళ్ళు మరలా కాపడం ట్రై చేసి పాపం వాళ్ళని కూడా చంపేశారు. అంటే నిన్న కూడా చెప్పింది ఇదే, ముస్లింలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అలా ప్రతి మతంలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఆ మంచోళ్ళను కూడా ఈ టెర్రరిస్టులు చంపుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, అయితే మతం మార్చాలి, లేదా ఎక్కడి నుంచి వాళ్ళని పంపేయాలి, లేదా చంపేయాలి. మతం మారు, పారిపో, లేదా చావు. కాశ్మీరీ పండిట్లో ఓచకోతని ఆనాడు ఉన్నటువంటి పాలకులు కనుక ప్రభుత్వాలు కనుక ఆపినట్టయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉండే దేశం అంతా. ఆ రోజు మొదలైన టెర్రరిజం, ఆ ఇస్లాం వేర్పాటువాదం ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. బాగా చదువుకొని కూడా టెర్రరిస్టులు అవుతున్నారంటే ఇక చదువుకు అర్థం ఏంటి? మన దగ్గరండి ఇప్పుడు హిందువులలో చదువుకున్నటువంటి వారు, క్రైస్తవులలో చదువుకున్నటువంటి వారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్ ఇలా ఎంతమంది అండి? ముస్లింలలో కూడా చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆ లిస్టు తీస్తుంటే వీళ్ళు ఎవర్రా అంటే వెల్ ఎడ్యుకేటెడ్. హైదరాబాద్ చెందినటువంటి నిన్నోడు మొహీద్దీన్ గారు డాక్టర్, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న మహమ్మద్ ఉమర్ అనేవాడు డాక్టర్, ఫరీదాబాద్లో ఆ భయంకరమైనటువంటి పెరుగు పదార్థాలు తయారు చేస్తున్న డాక్టర్లు, ఈ మధ్యలో క్రాస్ చెక్ చేస్తూ సైబర్ అటాక్ చేసిన వచ్చేసి ఇంజనీర్లు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా టెర్రరిజం వైపు వెళ్తుంటే చదువుకు అర్థమేంట్రా? అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అంతెందుకు మన విజయనగరంలో మహమ్మద్ సిరాజా వాడు ఏం చదివాడు? డిగ్రీ, అతను ఎంబీఏ చేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అని చెప్పి హైదరాబాద్ అనిపిస్తే వాడు వచ్చేసి ఐఏఎస్తో లింకులు పెట్టుకొని సొంతంగా బాంబులు తయారు చేసి విజయనగరం పేల్చాలని వాడు చదువుకున్నాడే. నేను మరలా చెప్తున్నా, చదువుకొని గొప్ప గొప్ప ముస్లింలు ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ నక్సలైట్లు, మావోయిస్టులు, తీవ్రవాదులకు సంబంధించిన మతానికి సంబంధించి అనుకున్నప్పుడు హిందూ మతం, క్రైస్తవ మతం రిమైనింగ్ ఏదో చూసుకుంటూ ఉన్నప్పుడు అందుకే చదువుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా. అందుకు ఈ మత బోధకులు, మత ప్రచారం చేసే వాళ్ళు ఉంటారా క్రైస్తవంలో కూడా? మీరు క్రాస్ చెక్ చేయండి. ఎక్కువగా చదువు తక్కువ ఉన్న వాళ్ళు, ఇంక ఎలా బతకాలంటే తెలియని వాళ్ళే ఉంటారు. ఈ హిందువులు కూడా మూఢనమ్మకాల బ్యాచ్లో కూడా చదువు తక్కువ చదువుకొని ఆ బ్యాచ్ ఉంటారు. మరి ఈ ముస్లింలలో బాగా చదువుకొని ఉండి ఎందుకు ఇట్లా అట్రాక్ట్ అవుతారంటే ఈ జకీర్ నాయక్ లాంటి యదవలు అండ్ మరి కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాదులు వాళ్ళు ఇలా మారుతున్నారు. ప్రమాదం ఎక్కడుందో మీకు అర్థమవుతుందా? సమస్య ఎక్కడ మీకు అర్థమవుతుందా? దయచేసి ఇప్పటికన్నా ఈ వ్యవస్థ మారాలి అంటే అది ముస్లిం అమ్మానాన్నల వల్లే అవుతుంది. మన చుట్టూతో ఉన్నటువంటి ముస్లిం సమాజం వల్ల మాత్రమే అవుతుంది. మరలా చెప్తున్నా, ఒక అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్గా తీసుకోండి, అజీం ప్రేమ్జీని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఇంకా మీకు సంబంధించేసి ఈ ముస్లింలు ఎవరైతే గొప్పవారు ఉంటారో వారిని తీసుకోండి. ఏమాత్రం ముస్లిం తీవ్రవాదం పట్ల, ముస్లిం మతోన్మాదం పట్ల ఇస్లాం రాజ్యమే ఉండాలని చెప్పేసి ఆ డ్రీమ్ అన్నది నేను మీది కూడా అనుకుంటూ ఉంటే అంతిమంగా సమాజంగా అది ప్రపంచం నాశనం చేయటం, మీరు నాశనం ఉంటుంది తప్ప జరిగేదైతే ఏది కాదు. ముంబై బ్లాస్ట్కు సంబంధించి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏంటి మొత్తం తీస్తున్నారు. పుల్వామాకి చెందినటువంటి వాడు ఏంటి, ఆ కారుని తీసుకొచ్చి మొహమ్మద్ ఉమర్ అనే వాడికి ఇవ్వటం ఏంటి, అసలు ఏంటి ఇది అంతా? ఆ ఫరీదాబాద్లో వచ్చేసి అంత భయంకరమైనటువంటి అమ్మోనియం కెమికల్స్ కలిగి ఉండటం ఏంటి అసలు? మళ్ళీ మొత్తం చదువుకున్న వాళ్ళు ఈ రకం వెళ్ళటం ఏంటి? ఒకప్పుడు నక్సలిజంలో మావోయిస్టులు ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళు ఎక్కువ వెళ్ళేవారు. ఎందుకు? పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళని మారేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు, అంత బాగానే ఉందిలే అని చెప్పేసి. కొత్తగా ఈ ఇస్లాం టెర్రరిజం పుట్టుకొచ్చేసారు. దీన్ని ఆపాలంటే ఎవరి వల్ల అయింది? కింద కామెంట్లో మీరే తెలియచేయండి. మరలా చెప్తున్నా,
ప్రతి మతంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఈ చెడ్డోళ్ళ మతం ఎక్కడ కనిపిస్తున్నారంటే ముస్లింలో కనిపిస్తున్నారు. దానివల్ల తప్ప వేరే విధంగా అయితే దయచేసి ఆ మతాన్ని తక్కువ చేయకండి. దానివల్ల లేనిపోయిన విధంగా అశాంతి తప్ప వేరేది ఏమీ ఉండదు. ఎందుకంటే అందరినీ అంటడం ద్వారా తెలియకుండానే ఇంకొంతమంది చెడ్డలు తయారవుతారు. మనకు వద్దు, మంచితో మాత్రమే జయిద్దాం, మంచితో మాత్రమే ఏదైనా సాధిద్దాం. శంకర్ ఎంబీబీఎస్ అది మైండ్లో తెచ్చుకొని చాలు. మహాత్మా గాంధీలో ఒక చెంప కొట్టి ఇంకో చెంప కొట్టడం చూపించమని అనను. ఒక చెంప కొడితే రెండు చెంపలు పగలబడదాం. బట్ ప్రాక్టికల్గా, లాజికల్గా, తెలివిగా, హుందాగా, ఒక టీమ్ స్పిరిట్తో, ఒక లీడర్షిప్తో అలా అర్థం కానట్టుగా ఉన్న అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే నేను ఇచ్చాను. అందుకైతే షేర్ చేయండి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తున్నారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, పోలీసులు మొత్తం జల్లెడ పెడతారు. ఫోరెన్సిక్ వాళ్ళు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం వాడారు, ఎలా బ్లాక్ జరిగింది ఏంటి.